హర్యానాలోని మొత్తం 10 నియోజకవర్గాలకు 6వ విడతలో భాగంగా ఒకే దఫా ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 10 నియోజకవర్గాల్లో కర్నల్, కురుక్షేత్ర అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కర్నల్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్రలో పారిశ్రామిక దిగ్గజం నవీన్ జిందాల్ కమలం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఈసారి హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి వేస్తుంది. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోవడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హర్యానాలో మొత్తం 10 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. మొత్తంగా ఈ 10 నియోజకవర్గాలకు ఈ నెల 25న ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. ఈసారి హర్యానా నుంచి లోక్సభ బరిలో ఉన్నవారిలో మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ఉన్నారు. హర్యానాలో అందరినీ ఆకట్టుకుంటున్న నియోజకవర్గం కర్నాల్. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ 6వ విడత బరిలో ఉన్నారు. కొన్ని నెలల కిందటి వరకు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. 9.5 పాటు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ కొనసాగారు. కాగా ఖట్టర్ను పక్కన పెట్టి నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. ఈ నేపథ్యంలో కర్నాల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఖట్టర్ను బరిలోకి దించింది. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగొచ్చిన నేత. కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలోకి ప్రవేశించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. హర్యానాలో బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరిగా ఖట్టర్ ఎదిగారు. 2014 అక్టోబర్లో హర్యానాలో తొలిసారి బీజేపీ సొంత బలంపై అధికారంలోకి వచ్చింది. 2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఖట్టర్ తొలిసారి హర్యానా అసెంబ్లీలోకి ప్రవేశించారు. అయితే ఆర్ఎస్ఎస్ మూలాలు ఖట్టర్కు ప్లస్ పాయింట్గా మారాయి. హర్యానా ముఖ్యమంత్రిగా తొలిసారి ఖట్టర్ను ఎంపిక చేసింది బీజేపీ అగ్రనాయకత్వం. హర్యానాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో కర్నాల్ ఒకటి. బాస్మతి బియ్యానికి కర్నాల్ నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. కర్నాల్లో ప్రధాన పోటీ బీజేపీ టికెట్పై బరిలో నిలిచిన మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దివ్యాంశు బుధిరాజా మధ్య ఉంది. ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంజన్ నినాదాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు 9.5 పాటు ముఖ్యమంత్రిగా హర్యానా అభివృద్ధి కోసం తాను చేసిన పనులే తనను గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మనోహర్ లాల్ ఖట్టర్. నియోజకవర్గం అంతటా మనోహర్ లాల్ ఖట్టర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన అనేక మహత్తర విజయాల్లో ఆర్టికల్ 370 రద్దు ఒకటని ఖట్టర్ పేర్కొన్నారు. బీజేపీ భారతదేశం కోసం ఆలోచిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఒకే ఒక కుటుంబం గురించి ఆలోచిస్తుందని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేశారు. అయితే ఖట్టర్ విమర్శలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన దివ్యాంశు బుధిరాజా. ముఖ్యమంత్రిగా హర్యానా అభివృద్ధికి ఖట్టర్ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఖట్టర్ ఫెయిల్యూర్ అని ఘాటు విమర్శలు చేశారు దివ్యాంశు బుధిరాజా. ఈ కారణంతోనే ముఖ్యమంత్రి పదవి నుంచి ఖట్టర్ను తొలగించారన్నది బుధిరాజా వాదన. హర్యానాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో కురుక్షేత్ర ఒకటి. కురుక్షేత్ర నుంచి ప్రస్తుతం బీజేపీ టికెట్పై నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. నవీన్ జిందాల్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నవీన్ జిందాల్ వంటి పారిశ్రామిక దిగ్గజం పోటీ చేయడంతో కురుక్షేత్ర నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. కురుక్షేత్ర నుంచి తనను ఎన్నుకుంటే నియోజకవర్గానికి అనేక పారిశ్రామిక సంస్థలు తీసుకొస్తానన్నారు. కురుక్షేత్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు నవీన్ జిందాల్.
ఇదిలా ఉంటే కురుక్షేత్ర నుంచి INLD టికెట్పై అభయ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సుశీల్ గుప్తా బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి హర్యానాలో కాంగ్రెస్తో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. మొత్తం 10 సీట్లలో 9 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుంటే ఒకే ఒక్క నియోజకవర్గం కురుక్షేత్ర నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో నిలిచింది. ఇదొక విశేషం. ఏమైనా హర్యానాలోని మొత్తం 10 నియోజకవర్గాలలో కర్నాల్, కురుక్షేత్ర కీలకంగా మారాయి. కర్నాల్ నుంచి బీజేపీ టికెట్పై రాజకీయ దిగ్గజం మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో ఉంటే కురుక్షేత్రలో పారిశ్రామిక దిగ్గజం నవీన్ జిందాల్ పోటీలో ఉన్నారు.